కూలీలు, పేద రైతులు, కౌలు రైతులకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి 10,000 కోట్ల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్క శివసాంబరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి రూరల్ గ్రామం తెల్లప్రోలులో శుక్రవారం ఉపాధి కూలీలతో కలిసి సచివాలయ కార్యదర్శి ఇంద్రజుకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడారు. గత సంవత్సరం ఉపాధి హామీ పనులకు సంబంధించి డబ్బులు రావాల్సి ఉన్నాయని తెలిపారు. ఈ సంవత్సరం 5 వారాలు చేసిన పనికి ₹1 కూడా డబ్బులు పడలేదని షేక్ దిల్షాద్ తెలిపారు. రోజుకు 250 నుండి 300 రూపాయలు కూడా పడతాయని చెప్పడమే కానీ వారానికి ₹700 మాత్రమే తనకు పడ్డాయని షేక్ నూరుద్దీన్ తెలిపారు. మూలక శివసాంబరెడ్డి మాట్లాడారు. గతంలో కూలీలకు పాలకు, పార, మంచినీళ్లకు డబ్బులు ఇచ్చేవారని చెబుతూ ఈ సంవత్సరం అవన్నీ తీసివేయడం బాధాకరమన్నారు. ఫేస్ యాప్ పెట్టడం వల్ల నెట్ అందుబాటులో లేక ఫేస్ మ్యాచ్ కాకపోవడంతో పని వరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఉపాధి కూలీలకు 15 రోజుల్లోపు వేతన డబ్బులు పడడం లేదని, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. గతంలో జిల్లాకు 1,00,000 కుటుంబాలకు పని కల్పిస్తే ఈ ఏడాది కేవలం 9,461 కుటుంబాలకు మాత్రమే పని దొరుకుతుందని తెలిపారు. ఫేస్ యాప్ రద్దు చేయాలని, 2 పూట్ల పని పద్ధతి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ ఉన్నిసా, ఫేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. మాకు డబ్బులు పడలేదు సార్. 13 వారాలు చేస్తే 5,000 కైనా ఎక్కువ పడలేదు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 5 వారాల నుంచి చేస్తున్నాము. అందరికీ పడ్డాయి అంట, మాకు పడలేదు. అసలు ఏమి ₹1 కూడా చేసిన కష్టమే కనిపిస్తుంది కానీ ₹1 పడతలేదు. చేయాలా వద్దా మానుకోవాలా అని అది చేస్తామే ఒకటి కనిపిస్తుంది. వెళ్ళి పొద్దున్నే లేగాలా, మంచం మీద నుంచి పరిగెత్తాలా అన్నట్టు ఉంది మా పరిస్థితి. అక్కడ పోతే ఏమో డబ్బులు పడతలేవు. మరి ఏం చేద్దాం?